జనవరిలో మరో డిఎస్సి ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ వేగవంతం. అమరావతి, అక్టోబరు 9 ఉపాధ్యాయ అభ్యర్థులకు మరో శుభవార్త. ఈ సంవత్సరం ఇప్పటికే మెగా డిఎస్సి ద్వారా 16,000 పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం, వచ్చే ఏడాది జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమైంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాల ప్రకారం 2026 జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి, మార్చిలో రాత పరీక్షలు నిర్వహించి, రాష్ట్రంలోని ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా, ఈ ఏడాది నవంబరు చివరి వారంలో టెట్ పరీక్షను నిర్వహించాలని కూడా ఆదేశించారు. విద్య, ఇంటర్మీడియట్, కళాశాల విద్యా అధికారులు పాల్గొన్న సమీక్షలో, మంత్రి లోకేష్ ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహణ హామీకి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. 2026లో స్పెషల్ డిఎస్సి రాత పరీక్షలు కూడా నిర్వహించి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని మంత్రి సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు డిసెంబరు నాటికి సిలబస్ పూర్తి చేయించి, 100 రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రానికి కొత్తగా మంజూరైన 11 జవహర్ నవోదయ విద్యాలయాల పనులను త్వరగా ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. నవంబరు 26న జరిగే రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రోజున స్టూడెంట్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, స్పీకర్తో పాటు తాను కూడా హాజరవుతానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ 78 ఉపాధ్యాయులను, మెరుగైన విద్యా ప్రమాణాలపై అధ్యయనానికి సింగపూర్కి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద స్టూడెంట్ కిట్స్ అందించడానికి, మధ్యాహ్న భోజన పథకం కడప స్మార్ట్ కిచెన్ మోడల్ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు, ఇతర కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, అమరావతిలో రూ.100 కోట్లతో నిర్మించనున్న సెంట్రల్ లైబ్రరీ డిజైన్ కోసం హ్యాకథాన్ నిర్వహించి, మెరుగైన మోడల్ ఎంపిక చేయాలని అన్నారు. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో లైబ్రరీ ఆధునికీకరణ ప్రణాళికలు రూపొందించాలని, స్థానిక సంస్థల నుంచి లైబ్రరీ సెన్సు సేకరించడానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లకు పకడ్బందీగా వ్యవస్థలు సిద్ధం చేయాలని, 100 రోజుల ప్రణాళిక ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని మంత్రి సూచించారు. హైస్కూళ్ల ప్లస్లను మెరుగుపర్చే చర్యలపై చర్చ జరిపారు. అలాగే, కలలకు రెక్కలు పథకం విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి 423 వినతులు పరిశీలించగా, ఇప్పటికే 200 పరిష్కరించబడ్డాయని, మిగిలినవి విధానపరమైన, ఆర్థిక అంశాలకు సంబంధించినవని అధికారులు తెలిపారు.